రహదారిని వాడుకునే ఏవైతే టూ వీలర్స్ గాని ఆటోలు గాని వ్యవసాయం కోసం గాని వీటన్నిటికీ కూడా సామాన్య ప్రజలకు టోల్ వర్తించదనేది క్లియర్ గా మా ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయంలో టోల్ విధానంలోనే వాటన్నిటి కూడా సపరేట్ గా పెట్టి వాటిని కూడా పెడతా ఉన్నాం. కేవలం 4 చక్రాల వాహనాలు, కార్లు, జీపులు, అదే విధంగా రవాణాకు సంబంధించిన పెద్ద పెద్ద ట్రాక్టర్లు, వీటన్నిటిని మాత్రమే, లారీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ విషయం తెలియకుండా ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దేశంలో ఎక్కడైనా గాని, భారతదేశంలో ప్రతి చోట కూడా ఏదైతే ఉన్నాయో చాలా వరకు కూడా పీపీపీ మోడల్లో పోయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో కూడా రోడ్లన్నీ మెరుగుపడము, ఆ మెరుగైన రహదారులు మన ఒక్క రాష్ట్రంలోనే కాదు కంట్రీ మొత్తంలో కూడా జరుగుతా ఉన్నాయి. కేవలం ఏదో ఆంధ్రప్రదేశ్ లోనే టోల్ వసూలు చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే ఏదో చేస్తున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విధానంతో ఈ రోజు మా యొక్క అభివృద్ధిని చూసి, ఏవైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలను అది చూసి ఓర్వలేక అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు తప్ప దీని వలన ఎక్కడ ప్రజలకు నష్టం జరిగేది లేదు. సామాన్య ప్రజలకు ముఖ్యంగా ఏలాంటిది కూడా జరగదు. ఈ రోజు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో అయితేనేమి ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా ఈ విధంగా చేయడం జరుగుతా ఉన్నాయి.